విస్తారమైన ప్రయాణాలు చేసే అవకాశం ఇచ్చారు. శుక్రవారం రాత్రి కూడా ప్రయాణంలో కూడా ఎలాంటి తేడా కనబడలేదు. విపరీతమైన నీరసం ఉండింది అంతే. శనివారం ఉదయం ట్రైన్ దిగి కారు ఎక్కిన తర్వాత చూసుకుంటే ఎడమ పాదం పెద్ద పెద్ద నీటి బుగ్గల్లాగా ఏర్పడ్డాయి. దాదాపు 20 ఏండ్లుగా డయాబెటీస్తో తిప్పలు పడుతూనే ఉన్నాం కనుక వాటిని చూడగానే ఉన్నదట్లా ఒక కాగితం తగిలినా పగిలిపోతుంది. ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్దామని అనుకున్నాను. కానీ వెళితే నా పరిస్థితి మంచిగా లేదు, ఆరోగ్యం లేదు, ఓపిక లేదు. అయినా దూషించేవారు, వేధించేవారు, బాధించేవారు, తరిమేవారు. ఆస్ట్రేలియా నుంచి నేను దిగిన తెల్లారే విపరీతమైన నీరసానికి గురై ఇట్లా నాకు బాగలేదు, హాస్పిటల్కి వెళ్తున్నాను, ప్రార్థన చేయండి అని చెప్తే దాదాపు ఎన్నో దేశాల్లో వైరల్ చేశాడు. జఫనే గారికి హై బీపీ, హై షుగరు, హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నాడు, చాలా సీరియస్గా ఉంది, ప్రార్థన చేయండి. ఆ నీచ నికృష్టపు ఆత్మడికి ఎందుకు వచ్చిందో మనకు తెలియదు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. ఈ వారం అంతట్లో కూడా అనేక చోట్ల పరిచర్య చేయడానికి ప్రభు అవకాశం ఇచ్చారు. ఎండలు విస్తారంగా అధికంగా ఉన్నప్పటికీ కూడా దేవుని మేఘపు నీడలో దాచబడి ఆయా పరిచర్యలో పాల్పొంది విస్తారమైన ప్రయాణాలు చేసే అవకాశం ప్రభు ఇచ్చారు. ఈ వారపు పరిచర్లను ముగించుకొని నిన్నటి ఉదయానికి ఇంటికి చేరాం. శుక్రవారం రాత్రి కూడా ప్రయాణంలో కూడా ఎలాంటి తేడా కనబడలేదు. విపరీతమైన నీరసం ఉండింది అంతే. శనివారం ఉదయం ట్రైన్ దిగి కారు ఎక్కిన తర్వాత చూసుకుంటే ఎడమ పాదం మొదటి చివరి వేలు తప్ప మధ్యలో 3 కూడా చాలా పెద్ద పెద్ద నీటి బుగ్గల్లాగా ఏర్పడ్డాయి. దాదాపు 20 ఏండ్లుగా డయాబెటీస్తో తిప్పలు పడుతూనే ఉన్నాం కనుక వాటిని చూడగానే పరిస్థితి అర్థమైంది. నొప్పి సహజంగానే కొంచెం తక్కువ ఉంటుంది డయాబెటిక్ ఫుడ్ కనుక, కానీ ఒకలాంటి సురుకులు మనటం, కొంచెం లాగటం, అది ఏమి చిన్నదట్లా ఒక కాగితం తగిలినా పగిలిపోతుంది అనిపించేలాగా ఉంది. ఆ 3 వేళ్ళు చూస్తే భయంకరం, చూస్తే భయం వేసే పరిస్థితి. నడవడానికి కూడా కొంచెం ఇబ్బంది అయ్యే పరిస్థితి. ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్దామని అనుకున్నాను. కానీ వెళితే దానికి చికిత్స చేస్తే ఖచ్చితంగా అది ఓపెన్ చేయడం, డ్రెస్సింగ్ చేయటం, క్లీన్ చేయటం, ఖచ్చితంగా బెడ్ రెస్ట్ తీసుకోమని సజెస్ట్ చేస్తారు. ఈరోజు సాధనలు ఉన్నాయి. ఆ పరిస్థితిని బట్టి హాస్పిటల్కి నిన్న వెళ్ళాల్సి ఉన్నా చాలా భయంకరమైన నీరసం, ఇబ్బంది ఉన్నప్పటికి కూడా నిన్నంతా అట్లా పడి ఉన్నాను. ఈరోజు సాయంకాలం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి అనుకుంటున్నాను. మీ ప్రార్థనలో ఒక మాట జ్ఞాపకం చేసుకోండి. ఎన్నో పోరాటాలు, ఎన్నో శ్రమలు, నిందలు, అవమానాలు, వాటి మధ్య దేవుడు అప్పగించిన పనిని చేతనైనంత నమ్మకంగా చేయడానికి ప్రయాసపడుతూ పరుగులెడుతూ ఉండగా ఈ అనారోగ్యం, ఈ బలహీనత సేవకు ఒక ఆటంకంగా మారకుండా
మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రభు స్వస్థపరచాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన సహాయం కొరకు నిన్న ఉదయం ఆ ఫోటో తీసి వాట్సాప్ స్టేటస్లో పెట్టి ప్రార్థన చేయండి, కానీ కాల్స్ చేయడం కానీ మెసేజ్లు చేయటం కానీ వద్దు. ఫోన్ చేసి ఎలా ఉందంటే ఏం చెప్పాలి? ఇలా ఉంది అనే కదా స్టేటస్ పెట్టింది. మళ్ళీ ఫోన్ చేసి ఎలా ఉందంటే అసలు ఆ ప్రశ్నకు తెలివి ఉందా? అసలు అద్భుతమైన తెలివితేటలకి బలై చాలాసార్లు. దయచేసి ఫోన్లు కానీ మెసేజ్లు కానీ చేయకండి, ప్రార్థన చేయండి అని పెట్టాను. ఏమైనా ఇంపార్టెంట్ మెసేజ్లు ఎవరన్నా పెట్టారేమో చూద్దామని మధ్యాహ్నం 12 గంటలకు ఒకసారి ఫోన్ ఆన్ చేస్తే కుప్పలు తెప్పల మెసేజ్లు ఉన్నాయి. స్విచ్ ఆఫ్ చేసి అవతల వారేసే ఫోన్ ఒక్కటి కూడా ఓపెన్ చేయకుండా. అయ్యో నా జనులకు తెలివి లేదు, ఇశ్రాయేలు యోచించరు అని వాక్యంలో ఉన్న వచనమే గుర్తొచ్చింది. దయచేసి నన్ను క్షమించండి, మీ ప్రేమని నేను కటువుగా మాట్లాడుతున్నందుకు మరలా అడుగుతున్నాను, నన్ను క్షమించండి. కానీ నేను మిమ్మల్ని ఎంతో వినయపూర్వకంగా వేడుకున్నప్పుడు తెలివిగా స్పందించడం నేర్చుకోండి. నా పరిస్థితి మంచిగా లేదు, ఆరోగ్యం లేదు, ఓపిక లేదు, అయినా దూషించేవారు, వేధించేవారు, బాధించేవారు, తరిమేవారు, వాళ్ళకి అదే జీవనం, విమర్శించడమే విధానం. దావీదంటాడు, ఒరుగుచున్న కంచెన ఒకడు పడద్రోయి చూచినట్లు మీరు నా మీద పడతారేంటయా అని దావీదంటాడు. వాళ్ళకంతే, ఇంకా వాళ్ళలో మార్పు రాదు. మన శ్రమల్లో తరుగుదల ఉండదు. ఎందుకంటే పరిశుద్ధతను సంపూర్ణం చేయటానికి, అధిక మహిమలోకి తీసుకెళ్ళటానికి ప్రభు ప్రతి శ్రమను అనుమతిస్తూ ఉంటాడు. మరొక పక్క దేవుని మందిరం పనులు జరుగుతున్నాయి. విపరీతమైన ఆర్థిక ఒత్తిడి, ఎప్పటి నుంచో ఈ మందిరం నిర్మించాలి అనే ఆలోచన కలిగి ఉన్నా, సిద్ధపాటు కలిగి ఉన్నా, అనుకోకుండా ఐఎఫ్జే పరిచర్యల కొరకు ఒక స్థలం తీసుకునే ప్రయత్నం కొరకు, మందిరం కొరకు సిద్ధపరిచినటువంటి ఎప్పటి నుంచో సిద్ధం చేసిన నిధులటు మళ్లించాల్సి రావటం, ఒక్కసారిగా ఎటు పాలు పోని పరిస్థితి ఏర్పడింది. అయినా దేవుని కృపా మహిదైశ్వర్యాన్ని బట్టి చిన్నగా పనులు జరుగుతూ ఉన్నాయి. మనం ఆశించిన తేదీ కల్లా పరిశుద్ధులందరినీ పిలుచుకొని అభిషక్తులందరి సమక్షంలో ప్రార్థనలతో ఆలయ ప్రతిష్ఠ చేసుకుని ఆ స్థలాన్ని దేవునికి అంకితం చేసే ఆ పరిచర్యల కొరకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, నిరంతరంగా ప్రయాసపడుతున్నాం. ఎక్కడికక్కడ అవాంతరాలు, ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ప్రభు ఈ కార్యాలన్నీ సఫలపరచున్నట్లుగా ఒక మాట మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునేది సరిపోవటం లేదు కనుక అత్యధికంగా ప్రార్థన చేయమని కోరుతున్నాను. గతంలో ఒక ఉత్సాహవంతుడు ఆస్ట్రేలియా నుంచి నేను దిగిన తెల్లారే విపరీతమైన నీరసానికి గురై, ఇట్లా నాకు బాగలేదు, హాస్పిటల్కి వెళ్తున్నాను, ప్రార్థన చేయండి అని చెప్తే దాదాపు ఎన్నో దేశాల్లో వైరల్ చేశాడు. జఫనే గారికి హై బీపీ, హై షుగరు, హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నాడు, చాలా సీరియస్గా ఉంది, ప్రార్థన చేయండి. ఆ నీచ నికృష్టపు ఆత్మడికి ఎందుకు వచ్చిందో మనకు తెలియదు. అప్పుడు చాలా తీవ్రంగా కోప్పడి నేను మెసేజ్ పెట్టాను, ఒకవేళ నాకు బాగాలేకపోతే నేనే చెప్తాను, ఇప్పుడు నా కుటుంబ సభ్యులు చెప్తారు, నా సంఘ బిడ్డలు చెప్తారు, అసలు నువ్వు ఎవడురా,
అని చాలా తీవ్రంగా మండిపడి, వాడు మొత్తానికి ఒక పనికి మాలోడు ఎవడో దొరికాడని ట్రేస్ చేసి నువ్వు ఎందుకు పెట్టేవారు అంటే నాకు ఎవరో చెప్పారు. అసలు ఏమీ లేదు, అర్థం లేదు. కనుక పనికి మాలిన వార్తలు, పనికి మాలిన వ్యక్తులు భూమి మీద ఉంటూనే ఉంటారు. నా గురించి కానీ, పరిచర్య గురించి కానీ ప్రతి చిన్న విషయం నేను అన్నీ ఓపెన్గా చెప్తూనే ఉంటాను. కనుక పాపిష్టుల మాటలు మీరు వినొద్దు, పట్టించుకోవద్దు. అలాంటి చెత్త ఎవడైనా చేస్తే వాడిని మీరు ఖండించి బుద్ధి చెప్పండి. పరిచర్ల కొరకు ప్రార్థించండి. ఎప్పటి మామూలుగా ఈ వారం అంతా కూడా విస్తారమైన పరిచర్లు ఉన్నాయి. మరి ఎట్లా రెస్ట్ తీసుకోవాలో ఏం అర్థం కావట్లా, ఏం క్యాన్సిల్ చేయాలో. ఈ సాయంకాలం డాక్టర్ గారి ట్రీట్మెంట్ తర్వాత పరిస్థితి ఉంటుంది. ఇందాకే డాక్టర్ గారు చూసి ఏమంటున్నారంటే, లోపల కొద్దో గొప్ప నష్టం జరగకపోతే పైకి అంత కనపడదు కదా, బయటికి కనిపిస్తున్న సమస్య కంటే లోపల ఎక్కువే ఉంటుంది. అది లోపల అంత ఇబ్బంది అయితే బయటికి అట్లా వస్తుంది. నిజమే ఉండొచ్చు. ఏదేమైనా ప్రభు ఏవైనా చేయగలరు అనే నమ్మకంతో ఉన్నాం. విపరీతమైన నీరసం, చాలా చేతగాని పరిస్థితి. మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇంత వివరంగా చెప్పిన తర్వాత కూడా ఫోన్ చేసి అన్న ఎలాగుందంటాడు ఒకడు. వాడికి ముందే చెప్తున్నా, బాగోలేదు, నా వ్యానం దీబాహు, నువ్వు ప్రార్థన చేయి, అదే 10,000. ఎప్పటికప్పుడు నేనే అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఈలోపు మీరు విలేకరుల సమావేశం పెట్టక్కర్లేదు. అందరికీ జ్ఞానానుసారమైన ఆసక్తి ప్రభు దయచేయనుగాక. ఎందుకంటే ఆసక్తి మంచిదే, కానీ అది జ్ఞానానుసారమైంది కాదని పౌలు గారు కోపడ్డారు. ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీ ప్రేమకు వందనాలు. ఇబ్బంది పెట్టకండి.